హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. సండే వచ్చిందంటే చాలు. చిన్నప్పుడైతే ఎప్పుడు సండే వస్తుందా, ఆడుకుందామా అన్నట్టుండేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. సండే వచ్చిందంటే రీస్టాకింగ్ పనులండి. అంటే ఏం లేదు, ఇంట్లో కూరగాయలు అయిపోతాయి, కంపల్సరీగా కూరగాయలు తెచ్చుకోవాలి. తెస్తే సరిపోదు కదా, వాటర్ని సదురుకోవాలి. అన్ని కూరగాయలు కాదు కానీ కొన్ని కొన్ని మార్చి తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలో కూడా ఆలోచించాలి. దానిలో మ్యాండేటరీ థింగ్స్ కొన్ని ఉంటాయి. అవేంటివో తెలుసా? ఆకుకూరలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, దాంతోపాటు లెమన్స్. ఇవి కాకుండా తెచ్చుకునే ఫ్రూట్స్ మార్చుకోవాలి, సీజనల్స్. దాంతోపాటు సండే వస్తే కర్రీ తెచ్చుకోవాలి, దాన్ని క్లీన్ చేసుకోవాలి, దాన్ని వంట చేసుకోవాలి. ఇవన్నీ కాకుండా తెచ్చిన కూరగాయలని చిన్నగా కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కాడలు తీసుకొని బాక్స్లో వేసుకోవాలి. కరివేపాకు కొలుచుకొని బాక్స్లో వేసుకోవాలి. కొత్తిమీర కట్ చేసుకొని బాక్స్లో వేసుకోవాలి. వీటితో పాటు మధ్యలో పిల్లలు వచ్చి ఏమన్నా కావాలి అంటే అవి ఇవ్వాలి, వాళ్ళకి వాటర్ ఇవ్వాలి. ప్లస్ ఏ బాక్సుల్లో తీయమంటే ఏ బాక్సుల్లో ఏమేమి ఉందో చూపించి అవన్నీ చేతికిస్తూ ఉండాలండి. అది కూడా ఒక పనే. మీరు ఏదో అనుకుంటారేమో కానీ ఏముందిలే తీసి ఇచ్చేసి కాదు, మళ్ళీ దానిలో వాళ్ళకి చూజింగ్స్ అనమాట. సో ఇవన్నీ చేస్తూ మనం వంట చేసి మధ్యాహ్నం అయ్యేసరికి దీంతోపాటు ఇంకో పని కూడా ఉంటుందండో. ఏమనుకుంటున్నారా? తినేసాం కదా, అబ్బా కాసేపు పడుకుందాము అనేసరికి పొద్దున్న నానబెట్టిన పప్పులు గుర్తొస్తాయి. అవి రుబ్బాలా. రుబ్బిన తర్వాత వాటిని సెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెచ్చినవన్నీ సదురుకోవడం ఓ పెద్ద పని. మా ఆయన కూడా చాలా హెల్ప్ చేస్తారండి. ఏంటో చెప్పనా? చూస్తున్నారు కదా మీరు, పుదీనా ఒలిచి ఇలా ఒలిచేవి ఏమైనా ఉంటే ఒలిచేసి బాక్స్లో వేసుకుని పెట్టేసుకుంటాను. వాళ్ళు ఒలిచిస్తారు. మా పెద్ద పాప కూడా పనిచేస్తుంది కాబట్టి నాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఉడతా భక్తి సాయం అది లేకపోతే చాలా కష్టమేమో అనిపిస్తుంది. ఇలా చేస్తే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. హస్బెండ్ మనకి చేదోడు వాదోడుగా ఉంటేనే బాగుంటుంది. పప్పులన్నీ రుబ్బుకొని ఇలా సదురుకుని కాసేపు అలా రిలాక్స్ అయితే బాగుంటుంది కదా అని అనుకునేసరికి సాయంత్రం 5 అయిపోతుందండి. ఇదంతా సండే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటే వీక్ అంతా కూల్గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పిల్లల్ని స్కూల్కి కూల్గా పంపించవచ్చు. కరెక్టే కదా. ఒక్కోసారి అనిపిస్తుంది నేనే ఇంత పని చేస్తున్నానా అని. కరెక్టే, నేనే చేస్తున్నాను. అదేంటో తెలియదు కానీ నెమలికి నాట్యం నేర్పించవసరం లేదంటారు కదా. అలాగే ఆడవాళ్ళకి పిల్లవగానే ఏ పని నేర్పించవసరం, ఆటోమేటిక్గా వాళ్ళంతటి వాళ్ళే ఆలోచించుకుంటారు, వాళ్ళంతటి వాళ్ళే చేస్తారు. అందుకే లేడీస్ ఆర్ గ్రేట్ కదా. సరే, ఇంతకీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.